సో జేఎన్టీయూకే 2122 బీటెక్ నోటిఫికేషన్ అయితే డిక్లేర్ అయింది. ఈ మంత్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. R23 వాళ్ళకు ముఖ్యంగా 22 బీటెక్ రెగ్యులర్, మిగతా వాళ్ళకి సప్లీలు అనమాట. ఇక 21 అందరికీ సప్లీనే. అయితే ఇందుట్లో ఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు ఈ 22 బీటెక్లో ఈ సమ్మర్లో పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగే సబ్జెక్ట్స్ ఏంటి, ఈజీగా జరిగే సబ్జెక్ట్స్ ఏంటి, దాంతోపాటు 21 బీటెక్ కూడా టఫ్గా జరిగేది ఏంటి, ఈజీగా జరిగేది ఏంటి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి అని చెప్పేసి, ఏమేమి ప్రిపేర్ అయితే మంచిది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అనమాట. సో దీని గురించి అయితే చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. అందులో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా, ఎందుకంటే పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాను. ఇక దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్. ఇక టాపిక్లో పెడితే ఈసీ వాళ్ళకు 22లో మెఫా సబ్జెక్ట్ ఉందండి, మేనేజర్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ ఎల్సిఎస్ ఉందండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉందండి ఈఎండబ్ల్యూటీఎల్, ఈసీఏ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ ఉందండి, ఇంకా ఎనలాగ్ కమ్యూనికేషన్ ఏసీ ఉందండి. అయితే 5 సబ్జెక్ట్స్ కూడా టఫెస్ట్ సబ్జెక్ట్సే. అయితే ఇందుట్లో బాగా టఫ్గా పేపర్ వాల్యుయేషన్ జరిగేది, టఫ్గా ఉండేది ఏంట్రా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ ఈఎండబ్ల్యూటీఎల్ అండి. ఇది అవజేసుకోకపోతే మీకు ఎప్పటికీ కాదండి, ఈ సెమ్లోనే అవజేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా కానివ్వండి. ఆ తర్వాత మెఫా సబ్జెక్ట్ మీరు ఎంత రాసినా కూడా పాస్ మార్కులు తప్ప ఎక్కువ వేయరండి. ఎంబీఏ వాళ్ళు చేస్తారు కాబట్టి రీసెంట్ వీడియోలో చెప్పాను నేను. ఎందుకంటే అందులో బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ప్రాబ్లం కరెక్ట్గా రాయాలి, ఇక బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద ప్రాబ్లము కరెక్ట్గా రాయాలి, థియరీ పరంగా అయినా కానివ్వండి. మిగతా అంతా థియరీ సైడ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా నింపితే 60 వచ్చేదానికి ఉంటుంది, ఎంత బాగా రాసినా కూడా సెంట్ అయితే రాదు. ఓకేనా, ఇది కొంచెం పర్లేదు. అయితే తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎనలాగ్ కమ్యూనికేషన్స్, ఇది కొంచెం పర్లేదండి, మీరు చదువుకోవచ్చు మామూలుగానే. ఇక ఎల్సిఎస్ అంటే లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది చూసారా, అది మొత్తం ప్రాబ్లమేటిక్ అండి. మీరు ఎంత అవజేసుకుంటే అంత మంచిదండి, ఎంత ప్రిపేర్ అయితే అన్ని మార్కులు కూడా వస్తాయి. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్కులు రావడానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పోవటం కూడా అలాగే పోతుంది, పోతే మాత్రం మళ్ళీ సప్లీలో మీరు చాలా ఇబ్బందులు పడతారు. అందుకనే అది కూడా అవజేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, ఇది మీ అందరికి వచ్చిందే కాబట్టి, ఇక డయోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాంపోనెంట్స్ గురించి, వాటి ఈక్వలెంట్ సర్క్యూట్స్ గురించి, ఇది మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యగలిగితే సబ్జెక్ట్ అయిపోతే అయిపోద్దండి. సో ఆర్డర్లో చెప్తాను. ఫస్ట్ కష్టంగా ఉండేది ఈఎండబ్ల్యూటీఎల్, ఆ తర్వాత ఎల్సిఎస్, ఆ తర్వాత మెఫా, ఆ తర్వాత ఎనలాగ్ కమ్యూనికేషన్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్. ఇది 22 పరంగా. ఇక 21 పరంగా చూసుకుంటే బాగా కష్టంగా ఉన్నది పీటీఎస్పీ అంటే ప్రాబబిలిటీ థియరీ అంటే స్టాటిస్టిక్ ప్రాసెస్. ఇది కనుక తొందరగా అవ్వకపోతే పీటీఎస్పీ చాలా ఇబ్బంది పడతారు, సప్లీలో తొందరగా అవ్వవు. ఓకేనా, స్టాటిస్టిక్ ప్రాసెస్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, ప్రాబబిలిటీ కానీ ఉండేదని కానీ. ఇది మీకు ఇంటర్మీడియట్ బేసిక్స్ కింద లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది కూడా అవజేసుకోవడం మంచిది. ఆ తర్వాత యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వచ్చేసరికి ఏముంటుందంటే, ఇది ఇంగ్లీష్ వాళ్ళకి చేసేదే, ఇది లైట్ మీరు చేసుకోవచ్చు మామూలుగా. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇది చాలా కష్టంగా ఉంటుందండి. ఇది ఫస్ట్ అటెంప్ట్లో అవజేసుకుంటే అది కూడా అవజేసుకోవడమే కాదని మంచి పాయింట్లు కూడా వస్తాయండి దీనికి. ఓకేనా, సో ఇది మీరు ఎంత రాస్తే అంత పాయింట్లు పడతాయి, ఇది కూడా అవజేసుకోండి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, ఇది మాత్రం డయోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇది కూడా మీకు తెలియదు కాదు, ఇది ఓకే. ఇక ఎస్టీఎల్డి ఈసీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ట్రూత్ టేబుల్సే కదా మొత్తం కూడా, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక ఇందుట్లో ఆర్డర్ చెప్తాను వినండి. పీటీఎస్పీ బాగా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎండ్ఎస్ అంటే ఎస్ఎస్ అంటారు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఆ తర్వాత ఎస్టీఎల్డి, ఆ తర్వాత ఈడీసీ, ఆ తర్వాత ఇక యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. సో ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాసుకోండి. ఎలా పడితే అలా అయితే రాయొద్దండి. 22లో వచ్చేసరికి మీకు మంచి స్కోరింగ్ కూడా వచ్చేదనుకుంటా. మొత్తం కూడా నాకు తెలుసు 22లో మీకు ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్.